శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ నెల 30వ తారీఖున అమావాస్య. ఈ అమావాస్య చాలా విశేషమైనటువంటిది సాధన చేసుకునేటటువంటి వారందరికీ కూడా. శ్రీ విద్యా సాధనలో ఎన్నో అద్భుతమైనటువంటి మహామంత్రాలు ఉన్నవి. అయితే దశ మహావిద్యలలో ఒకటైనటువంటి 10వ విద్య కమలాత్మిక. ఈ కమలాత్మిక అమ్మవారి యొక్క తిథి చెప్పబడుతూ ఉన్నది మార్గశీర్ష మాసం అమావాస్య. ఈ 30వ తారీఖున సాయంకాల సమయంలో శ్రీ మహాలక్ష్మిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆరాధన చేస్తారో వారందరికీ కూడా సర్వ ఐశ్వర్యములను అనుగ్రహిస్తుంది. ఐశ్వర్యము అనగా జ్ఞానము. ఈ జ్ఞానముతో మనం విశేషంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక సాధనా మార్గంగా చేకూరుస్తుంది. సాధనకి అనేక రకమైనటువంటి తిథులు, అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి ఇలా అనేక రకంగా చెప్పబడుతూ ఉన్నది. అయితే అందులో భాగంగానే దశ మహావిద్యలకి ఒక్కొక్కటిగా చెప్పబడుతూ ఉన్నది. అయితే మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి అమావాస్యే శ్రీ కమలాత్మిక అమ్మవారు. శుక్రగ్రహం ఎవరికైతే వీక్గా ఉందో వారందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి రోజున అమ్మవారికి షోడశ ఉపచారముల చేత ఒక చిత్రపటానికి కానీ, లేదా లక్ష్మీ విగ్రహానికి కానీ, లేదా కలశ రూపంలో కానీ, లేదా దీపానికి కానీ ఈ యొక్క ఉపచారాలను చేసి అష్టోత్తరములను సమర్పణ చేసి అమ్మవారికి ప్రీతైనటువంటి విశేషమైనటువంటి నివేదన మీ మనసుకు తోచింది ఏది ఉంటే అదే ప్రసాదంగా అమ్మవారికి సమర్పణ చెయ్యండి. కేవలం భక్తి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే భగవంతుడు ప్రసన్నమై ఈ కలియుగంలో ఉన్నటువంటి మీకు ఏవైతే ఈతి బాధలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అందువల్ల ఈ కలియుగంలో ఎవరైతే శ్రద్ధ వహించి భగవంతుని నామస్మరణ చేతనే మీకున్నటువంటి సమస్యలు కూడా పోతాయి. కనుక ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఆ లక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీ గురుభ్యో నమః.